హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ అండ్ సింపుల్ స్నాక్ సాబుదానా మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ మిక్స్చర్ కోసం నైలాన్ సాబుదానాని తీసుకోవాలి. నార్మల్ స్వీట్ చేసుకునే చిన్న సాబుదానా కాకుండా ఈ సైజ్ సాబుదానాని తీసుకోవాలి. ఒక కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇలా సాబుదానాని యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ ఉన్న సాబుదానా కాస్త వైట్గా మారిపోతాయి. అలా మారిపోగానే మన సాబుదానా ఫ్రై అయిపోయినట్టే అనమాట. సో ఒక 1-2 మినిట్స్ బ్రేక్ ఇస్తూ ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా క్రంచీగా ఈ స్నాక్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తినేలాగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, మన సాబుదానా వైట్గా మారిపోయాయి, అంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టే. సో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే మిక్చర్లో వేయడానికి కొన్ని కాజులని ఫ్రై చేసుకుందాం. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాజుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సాబుదానా, పల్లీలు, కాజు వేసుకొని కొద్దిగా సాయంత్రం లవణం యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సాయంత్రం లవణం అంటే రాక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఫాస్టింగ్కి కూడా ఈ రెసిపీ యూస్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇలా మంచిగా మిక్స్ చేస్తే మన ఎంతో టేస్టీ, క్రంచీ అండ్ హెల్తీ సాబుదానా మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే. ఈ మిక్స్చర్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఇంతే క్రంచీగా ఉంటాయండి. ఇలాంటి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పద్మ గుమగుమ.